హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మనం కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లి దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ తమ్మరాజుపల్లి ఎంట్రెన్స్లోనే మౌంటైన్ రెస్టారెంట్కి ఆపోజిట్లోనే మనకు దారి ఉంటుంది. ఈ దారి గుండా వెళ్తే మనం వాటర్ ఫాల్స్ని అయితే రీచ్ అవ్వచ్చు. లెట్స్ గో. ప్రజెంట్ మనం కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే రూట్లో తమ్మరాజుపల్లి ఎంట్రన్స్లోనే మౌంటైన్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉన్న మట్టి రోడ్డులో అయితే వెళ్తున్నామండి. ఈ మట్టి రోడ్డులో వెళ్తే తమ్మరాజుపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకుంటాము. అంటే డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి అయితే బైక్లో వెళ్ళలేము, కొంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమంది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళారు బైక్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేసుకొని. సో మనం కూడా బైక్ని ఇక్కడ పార్క్ చేసుకొని మన అడ్వెంచర్ ట్రెక్కింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. ప్రజెంట్ మనం ఈ దారి గుండా అయితే వచ్చేసాము. వాటర్ ఫ్లో పైన నుంచి కిందికి ఈ రకంగా వెళ్తూ ఉంది. సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. అంటే మ్యాక్సిమం వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలంటే. జస్ట్ ఫీల్ ద నేచర్ సౌండ్. ఈ వాటర్ ఫ్లో సౌండ్ ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. నాకు తెలిసి ఈ ట్రెక్కింగ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. మోస్ట్లీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రైనీ సీజన్లోనే వాటర్ ఫ్లో హెవీగా ఉంటుందండి. మిగతా టైంలో వాటర్ ఫ్లో అస్సలు ఉండదు. సో మ్యాక్సిమం రైనీ సీజన్లోనే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఫ్రెండ్స్తోనే రండి, ఫ్యామిలీ మెంబర్స్ని అస్సలు తీసుకురావద్దండి. మెయిన్గా ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్లేస్లో చిరుతపులులు ఎక్కువగా తిరుగుతున్నాయట. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం కనపడిందని అయితే చెప్తున్నారండి. మొత్తానికి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ అండి. మన నంద్యాల అలాగే కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో హిడెన్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి. బట్ ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయని చాలామందికి అయితే తెలియదు. సో అలా తెలియని వాళ్లకు చూపించాలని నా ఈ ప్రయత్నం అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు అయితే వాటర్లో నడుచుకుంటూ చాలా కూల్గా వచ్చాము. ఆ వాటర్ని దాటుకొని కాస్త ముందరికి రాగానే బండరాళ్ళు అయితే ఉన్నాయి, భయంకరంగా గుచ్చుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీగా అయితే ఉందండి, చూడటానికి చాలా బాగుంది. అందులో క్లౌడీగా ఉండడం వల్ల అంతగా అలసట అయితే రావడం లేదు. సో ట్రెక్కింగ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి చూస్తుంటే వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలు అయితే అవుతుంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా వెళ్ళి వాటర్ ఫాల్స్ని చూసుకొని రిటర్న్ వచ్చేయాలి. ముందే ఈ ప్రదేశంలో చిరుతపులులు అయితే తిరుగుతున్నాయి. అందులో ఈ రూట్ మాకు అంతగా తెలియదు. సో ఈవినింగ్ అయ్యేలోపు రిటర్న్ వచ్చేయడం మంచిదండి. మొత్తానికి అయితే మాత్రం నడుచుకుంటూ ఎక్కడికెక్కడికో వచ్చేసాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి మాత్రం మాకు అడ్డదిడ్డంగా ఉంది. ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. ముళ్ళ చెట్లను దాటుకొని మరీ వెళ్ళాల్సి ఉంది. దేవుడా, కింద మా వాటర్ ఫ్లో అయితే పోతూ ఉంది. లెఫ్ట్ రైట్. ఓకే, డన్. ఓహ్, వాటర్ ఫ్లో. మళ్ళా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి కిందికి. కొంచెం సేపు వాటరు, కొంచెం సేపు వచ్చేసి చెట్లు. వెళ్ళే కొద్దీ రూట్ మాత్రం చాలా టఫ్గా మారిపోతుంది. రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ఇప్పటికే 4 times ఫింగర్స్ దగ్గర కట్ అయింది. మనం పట్టువదలని విక్రమార్కులం కదా, మైండ్లో ఫిక్స్ అయ్యే వచ్చాను. ఎంత కష్టంగా ఉన్నా ఈ వాటర్ ఫాల్స్ని చూడాలని. ఇక తగ్గేదే లేదు, వెళ్ళి తీరాల్సిందే. ఆ వాటర్ ఫాల్స్ని చూడాల్సిందే. నేను చూసింది కాక మీకు కూడా చూపించాల్సిందే. దట్స్ ఇట్. నా లైఫ్లో ఇది కొత్త ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఉందండి. నియర్లీ 1/2 కిలోమీటర్ పైగానే వాటర్లో నడుచుకుంటూ వచ్చాము. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే మాత్రం రాలేదు. ఇక్కడే ఈ రకంగా ఫ్లో ఉందంటే మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏ రకంగా ఉంటుందో.
ఇదంతా మనం నడుచుకుంటూ వచ్చాం. నాకు తెలిసి నియర్లీ 70% ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇక చూడాలి ఎంత దూరం వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. దారి మాత్రం భయంకరంగా ఉందండి. కాస్త రిస్క్ తీసుకొని వచ్చామంటే మాత్రం మంచి మంచి లొకేషన్స్ అయితే చూడొచ్చు. వావ్, మొత్తానికి కొండ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే, మా వాళ్ళు నన్ను దాటేసుకొని ముందే వెళ్ళిపోయారు. నేను అక్కడనే అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్తున్నాను. ఓకే, వాటర్ ఫాల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఈ సీజన్లో తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉండవండి. సో ఇంత రిస్క్ తీసుకొని పోవడానికి కారణం ఇదే. మామూలుగా లేదు, సీన్ సితారైపోతూ ఉంది. కాళ్ళు 3-4 సార్లు బెలికింది. ఎంత జాగ్రత్తగా పోదామన్నా కుదరట్లేదు. ఈ వాటర్ మొత్తము జారుడుగా ఉన్నాయి. అందుకనే మ్యూజిషియన్ ప్లేస్లలో పెట్టినారు. జనాలు ఎవరు రారు. మా టైం బాగుండి చాలామంది వచ్చారు ఈరోజు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు. బట్ ఒక చేత్తో కెమెరాని హ్యాండిల్ చేస్తూ నడచాలంటే కాస్త ప్రాబ్లము. ఓకే, ఇది కెమెరా ఆఫ్ చేసేసి వెళ్ళడమే కరెక్ట్. మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. లైక్ బాటిల్స్, కవర్స్ అలాంటివి. మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి కానీ డిస్ట్రాయ్ చేయకూడదు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందండి. ఈ వాటర్ ఫాల్స్ పోతుంటే వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్లే అనిపిస్తుంది, కానీ దగ్గరికి రాదు. పోవాలి, ఇంకా ఎంత దూరం పోవాల్సి ఉంటుందో ఏమో. మొత్తం ఈ రకంగా అవుతుంది. ఇంతవరకు వచ్చిన రూట్ ఒకలాగా ఉంటే ఇక్కడ నుంచి ఇంకోలాగా ఉందండి. చాలా అంటే చాలా టఫ్గా ఉంది. ఇక్కడ వాటర్ కూడా కాస్త లోతుగానే ఉన్నాయి. సో ఇక్కడున్న రాళ్ళను సపోర్ట్ తీసుకొని వెళ్ళాల్సిందేనండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. డెఫినెట్గా ఒకసారి వచ్చేసి మీరు కూడా విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్గా తమ్మరాజుపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. తమ్మరాజుపల్లి నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్తో వచ్చి మాత్రం చిల్ అవ్వండి, చాలా బాగుంటుంది.
ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.